హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తప్పు చేశావు. ఆవేశంతో అనుకున్న వారికి తోడు మరొకరిని కూడా చంపారు. అదే నీ పాలిట మృత్యువుగా మారిపోతున్నది బాల. అది ఒక దుష్టశక్తి. నువ్వు చంపిన వారు దుష్టశక్తిగా మారి నిన్ను నీ వాళ్ళని అంతం చేయాలని చూస్తోంది. అంతేకాదు, మిగిలిన శత్రువుల్ని కూడా అంతం చేయాలని అని మీరు చూస్తుంటే వారిని నీ నుండి కాపాడాలి అని చూస్తోంది. కానీ మీకు దైవం అండగా ఉంది అంటూ చెప్పి తాయెత్తు కట్టడం, పరిస్థితి విషమించినప్పుడు తనని కలవమని చెప్పడం అన్నీ గుర్తువచ్చి స్వామీజీకి అన్నీ తెలుసు. అందుకే మనల్ని ముందుగా హెచ్చరించారు అని అర్థమైంది వారికి. నువ్వు ఆత్మగా వచ్చినా సరే నీ కొడుకు దినేష్ చావని నువ్వు తప్పించలేవు అన్నది గీత కోపంగా యుగంధర్తో. ఆమె మాట విన్న యుగంధర్ కోపంగా, ఓ అవునా, అది చూద్దాం. అయినా నిన్ను వీడిని అంతదాకా నేను ప్రాణాలతో ఉంచితేనే కదా. ఇప్పుడు కాపోయినా రేపైనా మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టను నేను అంటూ అక్కడి నుండి మాయమయ్యాడు. వెంటనే గీత ప్రణయ్తో, ప్రణయ్, ముందు మనం ఆ స్వామీజీని అంటూ చెప్తుంటే అప్పుడే అటుగా వచ్చిన వరుణ్, ఏంటమ్మా ఏదో స్వామీజీ అని అంటున్నావు అంటూ వాళ్ళ వైపు చూసి, ఏంటి ఇద్దరూ అలా ఉన్నారు, ఏమైంది అని అడిగాడు. ఏంట్రా వరుణ్, ఏమైంది అంటూ వచ్చాడు రఘురాం కూడా అక్కడికి. నేను కూడా అదేరా అడుగుతున్నాను, వీళ్ళిద్దరి మొహాలు చూడు ఎలా ఉన్నాయో, అసలు దేనికో బాగా భయపడినట్టు ఉన్నారు. ఏంటి అని అడుగుతుంటే చెప్పట్లేదు అని అన్నాడు వరుణ్ రఘురాంతో. రఘురాం కూతురు దగ్గరికి వచ్చి, అమ్మా గీత, బాబాయ్ చెప్పింది నిజమా తల్లి? ఏమైందో చెప్పమ్మా, ఎందుకు ఇద్దరు అలా ఉన్నారు అంటూ లాలనగా అడిగేసరికి, వీళ్ళ దగ్గర విషయం దాచకూడదు, ఒకవేళ ఇది చెప్పకుండా ఉంటే వీళ్ళకి ప్రమాదం కదా అనుకుని జరిగింది చెప్పారు ఇద్దరు వాళ్ళిద్దరికి. వాట్, మీరు చెప్పేది నిజమా అని అన్నారు రఘురాం వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ ఒకేసారి. అవును అన్నారు గీతా వాళ్ళు. రఘురాం ఆలోచించి, బాబు ప్రణయ్, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏంటో, ఆ శక్తిని ఎలా అంతం చేయాలో వెళ్ళి తెలుసుకున్నాం పద ఇప్పుడే అని అన్నాడు. అలాగే మావయ్య అంటూ ప్రణయ్ లేచి బయలుదేరుతుంటే మళ్ళీ తలుపులన్నీ ఒక్కసారిగా మూసుకుపోయాయి ఉన్నట్టుండి. వాళ్లకు అర్థమైంది ఇది యుగంధర్ పని అని. వెంటనే అతడు వాళ్ల ముందు ప్రత్యక్షమై, ఏరా, మీరంతా కలిసి నన్ను అంతం చేసి దాని ప్రాణాలు మీ ప్రాణాలు కాపాడుకుందామనేనా? నేను ఎలా వెళ్ళనిస్తారా మిమ్మల్ని అన్నాడు కోపంగా వాళ్ళందరి వైపు చూస్తూ. యుగంధర్, రే యుగంధర్, నువ్వు బ్రతికున్నప్పుడు నీ గురించి తెలియక ఆదమరిచి ఉన్నప్పుడు నా వాళ్ళని చంపావేమో కానీ నా అన్న కూతురు తననేం చేయలేకపోయావు. ఇప్పుడు కూడా నువ్వు నా గీతని ఏమీ చేయలేవు. ఒకవేళ తన నీడని తాకినా మేము చూస్తూ ఊరుకోము అన్నాడు వరుణ్. ఆహా, అలాగా, బ్రతికి ఉన్నప్పుడు దానిని ఏం చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను మనిషిని కాను, ఆత్మని. ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు, ఆపే శక్తి దమ్ము మీకు లేదు అంటూ ప్రగల్భాలు పలికాడు. నువ్వు దుష్ట ఆత్మవైన దైవశక్తి ముందు నువ్వు నీ శక్తి దేనికి పనికిరాదు యుగంధర్ అన్నాడు ప్రణయ్. మిమ్మల్ని చంపాలన్న నా కోరిక తీరకుండా ఏ దైవశక్తి కూడా నన్ను ఏమీ చేయలేదురా. ఒకవేళ నన్ను అంతం చేసి మిమ్మల్ని కాపాడటానికి వచ్చిన ఏ దైవశక్తి వచ్చినా లేక ఆ ముసలి స్వామీజీ వచ్చినా కూడా దానికంటే ముందే మిమ్మల్ని చంపేస్తాను. మీకు రక్షగా తాయెత్తులు ఉండొచ్చు కానీ వీరికి లేవు కదా. నువ్వు ఆ రక్ష విప్పాలి అంటే ముందు మీ నాన్నక నీ నాన్న ఈ రఘురం చావాలి, లేదా నీ తండ్రి లాంటి బాబాయ్ ఈ వరుణ్ చావాలి. ముందు ఎవరిని చంపుదాం? ఈ రఘురాంని చంపుదాం. ఎందుకంటే నిన్ను మా నుండి కాపాడి పెళ్లి కూడా చేసుకోకుండా వాడి జీవితం గురించి కూడా ఆలోచించకుండా నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాని చేసిన వీడంటే నీకు ప్రాణం కదా గీత. అందుకే వీడితోనే మొదలు పెడితే బాగుంటుంది కదా. వీడు చస్తే అప్పుడే నువ్వు ఆ రక్ష తీసేస్తావు అంటూ రఘురాం దగ్గరికి వెళ్ళి నవ్వుతూ అతడి గొంతు పట్టుకుని పైకి గాల్లోకి లేపుతాడు యుగంధర్. గీత తండ్రి వంక చూస్తూ నాన్న నాన్న అంటూ అరుస్తుంది. అది చూసి యుగంధర్, అబ్బా నాన్న అంటూ నోరు లేస్తోంది అంటూ రఘురాంని గోడకేసి కొడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. గీత అది చూసి తట్టుకోలేకపోతోంది. వద్దు, మా నాన్నని ఏమి చెయ్యొద్దు అన్నది బాధగా. కానీ యుగంధర్ ఆ మాట వినిపించుకోకుండా రఘురాం గొంతు ఇంకా గట్టిగా పట్టుకుని పైకి లేపి ఎత్తి అవతల పారేశాడు. దాంతో అతడు గోడకి గుద్దుకుని కింద పడ్డాడు అమ్మా అంటూ. తండ్రి దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది గీత నాన్న అంటూ ఏడుస్తూ. కింద పడిన తండ్రిని లేపి కూర్చోబెట్టింది జాగ్రత్తగా. అది చూసి ప్రణయ్, మావయ్య అంటూ దగ్గరికి వెళ్ళి దెబ్బలేమనే తగిలయ్యా అంటూ అడుగుతాడు. హా అంటూ నడుం పట్టుకుని అబ్బా అంటాడు రఘురాం బాధగా. ఇదంతా చూస్తున్న వరుణ్ కోపంగా, రే యుగంధర్, నిన్ను వదలనురా
అంటూ ఆవేశంలో అతడు ఆత్మ అని మర్చిపోయి దగ్గరికి వెళ్లి యుగంధర్ని కొట్టబోతాడు. యుగంధర్ వెంటనే మాయం అవుతాడు. అప్పుడు గుర్తుకొస్తుంది వాడు ఆత్మ అని వరుణ్. మళ్ళీ యుగంధర్ ప్రత్యక్షమై నా మీదకి వస్తావా వరుణ్ నిన్ను అంటూ అక్కడ ఉన్న సోఫా వైపు చూసేసరికి అది ఎగిరి గాల్లోకి తేలుతూ వచ్చి వరుణ్ మీద పడుతుంది. వరుణ్ అమ్మా అంటూ కింద పడేసరికి ఆ సోఫా వరుణ్ పై పడి అలాగే ఉండిపోతుంది. ప్రణయ్ గీతలు అది చూసి మావయ్య బాబాయ్ అంటూ ఇద్దరూ దగ్గరికి వచ్చి ఆ సోఫాని వరుణ్ మీద నుంచి పక్కకు తీసి అతన్ని లేపుతారు. యుగంధర్ గాల్లో తేలుతూ నన్ను ఎలా అంతం చేస్తారో చూస్తాను. మిమ్మల్ని ఎవరినీ కూడా బయటికి అడుగు పెట్టనివ్వకుండా డైరెక్ట్ గా స్వర్గానికే పంపిస్తాను హహహ అంటూ వికృతంగా నవ్వుతూ చెయ్యి పైకెత్తి వరుణ్ వైపు చాచాడు. వెంటనే అతడి చేతిలో నుండి సడన్ గా ఒక కత్తి తీసుకొచ్చి వరుణ్ కడుపులో గుచ్చుకోవడంతో అతడు అమ్మా అంటూ కింద కొరిగాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.